అంటే మెయిన్‌గా మనకు ఈ బీజేపీ వచ్చేసరికి హిందూ, ముస్లిం అనే ప్రస్తావన తీసుకొచ్చే ఈ వ్యవస్థ నడుపుతుందని అంటారా మరి? 100% వాళ్ళకి అదే కావాలి కదా. హ్మ్. మేము మాట్లాడుతుంది ఏంది, హ్మ్. మా తెలంగాణ సమాజంలో ఉన్న 100 కులాలు బతకాలంటే లేదు రోహింగ్యాలు వచ్చిన అంటారు. రోహింగ్యాలే ఇక్కడ మటన్ షాప్ నడుపుతుందంట. హ్మ్. బండి సంజయ్కి మన మన సంస్కృతి తెలియదు. బండి సంజయ్కి హ్మ్. మన సమాజం ఒక 100 ఏళ్ల క్రితం తెలంగాణోడే కదా అన్న బండి సంజయ్. తెలంగాణ మరి హ్మ్. 3 సమాజాలు ఉన్నాయి మన దగ్గర. హ్మ్. ఒకటి హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సమాజం, హ్మ్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాకుండా బయట ఉన్న తెలంగాణలో హ్మ్. ఒక హిందూ సమాజం, హ్మ్. మనతో పాటే హిందువులు అయినటువంటి అడవిలో ఉండే ఆదివాసీ గిరిజన సమాజం. హ్మ్. ఈ ముగ్గురికి 3 రకాల వ్యవస్థలు ఉంటాయి. హ్మ్. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ముస్లిం సమాజానికి బట్టలు ఉతకడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, హ్మ్. మంగళ పని చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, హ్మ్. మటన్ కుట్టడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, హ్మ్. చెప్పులు కుట్టడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. Hmm. వాళ్ళు ముస్లింలోనే ఉంటారు. వాళ్ళంతా పని చేసే వాళ్ళంతా కూడా ముస్లింలే. హ్మ్. వాళ్ళందరూ ఏకతాటి మీదనే ఉంటారు. ఏకతాటి మీద ఉంటారు, వాళ్ళు ముస్లింసే. హ్మ్. అందుకోసం హైదరాబాద్లో మనం అక్కడక్కడ ముస్లింలు సెలూన్ పని చేయడానికి చూస్తూ ఉంటాం. హ్మ్. అక్కడి నుంచి బయటకు వచ్చినాక మన తెలంగాణ సమాజం, హ్మ్. తెలంగాణ సమాజంలో చెప్పులు కుట్టడానికి మాదిగలు, హ్మ్. మంగళ పని చేయడానికి మంగలి వాళ్ళు, హ్మ్. చాకల పని చేయడానికి రజకులు, హ్మ్. అట్లా అన్ని రకాల పనులు చేయడానికి ఒక్కొక్క కులం ఉన్నది. హ్మ్. బట్టలు నేయడానికి పద్మశాలీలు హ్మ్. ఇట్లా ఉంది. ఆయన ఏమంటాడు బండి సంజయ్, మటన్ కొట్టాల్సింది కటికోళ్ళు కదా, ముస్లిం కొడతారు అంటున్నాడు. అట్లా కాదు అది. హ్మ్. మటన్ హిందువులో తినే నాన్ వెజ్ తినే హిందువులకు హ్మ్. మటన్ కొట్టేది కటిక వాళ్ళు. హ్మ్. ఈ ముస్లింలకు మటన్ కొట్టే వాళ్ళు అక్కడ ఒక ఇటువంటిది ఒక క్యాస్ట్ ఉంటుంది Hmm. ముస్లింలోనే. Hmm. మరి ఇక్కడ ఎవరు కొట్టాలి, ఇక్కడ మంగళ పని ఎవరు చేయాలి, Hmm. ఇక్కడ చాకల పని ఎవరు చేయాలంటే ఆదిమ సమాజానికి, Hmm. ఆదివాసులకు, గిరిజనులకు వాళ్ళకో వ్యవస్థ ఉంది. హ్మ్. దీనికి దాన్ని మిక్స్ చేస్తాడు. బండి సంజయ్కి విషయం అర్థం కావట్లేదు. హ్మ్.